నమస్కారం. సొగస్యుడి ధర్మ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు మనం గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా శారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు నేను మీకు టోటల్గా పట్టు శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూపించడానికి రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా రెడీగా ఉండండి. శ్వేతా శారీ మందిర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీకాంత్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీకాంత్ గారు. హలో అండి. ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. మరి ఈరోజు పట్టు శారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ చూద్దాం. బ్రైడల్ కలెక్షన్ కంచిపట్టులో మొత్తం టోటలీ బ్రైడల్ కలెక్షన్ శారీస్ ఉన్నాయి. ఓకే, కంచిపట్టులో బ్రైడల్ కలెక్షన్. ఫస్ట్ శారీ చూద్దామా? ఓకే మేడం. టోటల్ శారీ అంతా కూడా మనకి బేస్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నారు. దీనికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో పికాక్ బ్లూ కలర్ ఇచ్చారు. పళ్ళు వచ్చేసి మిడిల్ లో వచ్చేసి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. దానికి అటు ఇటు కూడా చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా స్మాల్ డిజైన్ తో కంటిన్యూ చేశారు. అటు ఇటు బోర్డర్స్ వచ్చేసి మనకి కొంచెం బిగ్ సైజ్ బోర్డర్స్ తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మనకి మరూన్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే శారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో అంటే పళ్ళు బ్యాక్గ్రౌండ్ ఆ కలర్ కాంబినేషన్తో మనకి లీఫ్ వర్క్ ఇచ్చారు. చిన్న బోర్డర్ లాగా ఇచ్చారనమాట. 2 సైడ్స్ ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. దాంట్లో కూడా మనకి మరూన్ అండ్ బ్లూ కలర్ మిక్స్ చేశారు. టోటల్గా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి పికాక్ బ్లూ కనిపిస్తుంది. దానిపైన ఎక్కువ మనకి జరీ కనిపిస్తుంది. పళ్ళు ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. మనకి బోర్డర్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా దానిపైన మనకి వన్ సైడ్ మొత్తం కూడా కడ్డీ బోర్డర్ టైప్లో ఎక్కువ హెవీ జరీ కనిపిస్తుంది. ఇక్కడ ఎడ్జెస్లో చూసినట్లయితే మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి ఇంతకుముందు పళ్ళులో మనం ఏదైతే డిజైన్ చూసామో ఉంటే కొంచెం హెవీ బోర్డర్లో అదే డిజైన్ని ఓన్లీ అవుట్లైన్ లుక్ కనిపించే విధంగా మనకి శారీ బ్యాక్గ్రౌండ్ అంటే బ్లూ కలర్ కనిపించే విధంగా మనకి అవుట్లైన్ ఇచ్చారు. మిగిలిన మొత్తం కూడా మనకి జరీతో ఫిల్ చేశారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే టోటల్ శారీ అంతా కూడా రెడ్ అండ్ మెరూన్ కలర్ మిక్స్ ఉంటుంది. దీని లోపల కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అంటే బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి కొంచెం షైనింగ్ కనిపించే విధంగా ఇచ్చారు. ఇది వచ్చేసి ఈ శారీ మొత్తం కూడా సన్నటి క్రీపర్ డిజైన్ అనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఓన్లీ మనకి జరీ కలర్ కాంబినేషన్ గోల్డ్ జరీ కలర్ కాంబినేషన్తోనే కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్ పళ్ళు కాబట్టి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్. మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఇవ్వకుండా మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. అలాగే శారీలో ఏదైతే బోర్డర్ తీసుకున్నారో అదే బోర్డర్ ఈ బ్లౌజ్కి 2 సైడ్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ అండి 21,889 మేడం. నెక్స్ట్ శారీ ఇది కంచిపట్టులో గాంధర్వ పట్టు మేడం. ఇది డీసెంట్ లుక్ కనిపిస్తుందండి. శారీ మొత్తం కూడా మొత్తం మనకి కంచిపట్టులో ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే ఈ శారీలో ఏ కలర్స్ అయితే యూస్ చేశారో ఎల్లో అండ్ పింక్ అదే కలర్ కాంబినేషన్ మనకి పళ్ళులో కూడా క్రియేట్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్తో జిగ్జాగ్ లైన్స్ తీసుకున్నారు. ఇంకొక బోర్డర్ వచ్చేసి ఎక్స్ట్రా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఎల్లో థ్రెడ్ మీద మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఈ ఫ్లవర్ వచ్చేసి మనకి షేడెడ్లో అనమాట కల్నేతలో వచ్చింది బ్యాక్గ్రౌండ్. దానిపైన ఈనెల్ లాగా మనకి పింక్ కలర్ తీసుకుని ఒక సన్నటి క్రీపర్ని కొంచెం అంటే డిజైన్ కూడా డిఫరెంట్గా ఇచ్చారనమాట. షేడెడ్లో తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి పింక్ కలర్ కాంబినేషన్తో ఓన్లీ ప్లెయిన్ క్రీపర్ని టర్నింగ్ క్రీపర్ లాగా కూడా క్రియేట్ చేశారు. పైన బోర్డర్ వచ్చేసరికి నార్మల్గా ఇచ్చారండి. కడ్డీ బోర్డర్ ప్లెయిన్ వచ్చింది. కింద వచ్చేసి మనకి కొంచెం వేరియేషన్ చూపించారు. ఇంతకు ముందు మనం పళ్ళులో ఏదైతే క్రీపర్ పార్ట్ చూసామో బోర్డర్స్లో 2 సైడ్స్ బోర్డర్స్లో ఇదే బోర్డర్ని యాజ్ డీస్గా మనకి కింద కంటిన్యూ చేశారనమాట. పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. టోటల్ శారీ అంతా కూడా మనకి జరీ ఉంటుంది. అది కూడా శారీ బ్యాక్గ్రౌండ్లో మనకి జరీ ఎక్కువ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి అక్కడ పళ్ళులో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ మనకి కంటిన్యూ చేశారు. ఎల్లో అండ్ గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన మనకి డ్రాప్ టైప్లో పింక్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. దాని లోపల సన్నటి క్రీపర్ లాగా అంటే చిన్న చిన్న లీవ్స్ కనిపిస్తున్నాయండి. ఈ లీవ్స్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ ఇచ్చేసి లోపల మనకి జరీ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మిక్స్ అయ్యే విధంగా మనకి లోపల ఒక బంచ్ కూడా ఇచ్చారనమాట. ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఎల్లో అండ్ పింక్ కలర్ మిక్స్తో బ్రోకెట్ స్టైల్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి 3 కలర్స్ గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ యాడ్ చేస్తూనే ఇంకొకటి వచ్చేసి మనకి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా మనకు ఒక బాక్స్ టైప్లో క్రియేట్ చేశారు. బ్లౌజ్ మొత్తం ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. పైన కడ్డీ టైప్ ఆఫ్ బోర్డర్ సేమ్ కింద కూడా అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 24,889 మేడం. నెక్స్ట్ సారీ ఈ కంచిపట్టులో మాంగళ్యం పట్టు మేడం. కంచిపట్టులోనే మాంగళ్యం పట్టు. ఓకే,
టోటల్ శారీ అంతా కూడా మనకి బేస్ బ్లూ కలర్ తీసుకున్నారు. పళ్ళు వచ్చేసరికి మనకి టోటల్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. ఇదంతా కూడా మనకి మజంటా పింక్ కలర్లోని లైట్ అండ్ డార్క్తో మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా లైన్స్ ఉంటుంది. దానిపైన మనకి ఒక లేయర్ లాగా జరి ఇచ్చారనమాట. మనకి 3 లైన్స్ టైప్లో తీసుకున్నారు. దాంట్లో కూడా మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ని లైన్స్ వైజ్గా తీసుకుని మనకి చిన్న చిన్న పెటల్స్ కూడా లోపల యాడ్ చేశారు. మనకి డ్రాప్ టైప్లో డిజైన్ కనిపిస్తుంది. ఈ ఒక లైన్కి మధ్యలో గ్యాప్లో వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి సన్నటి లైన్స్ తెలిసే విధంగా పింక్ షేడ్ తీసుకుని దాని లోపలంతా కూడా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. అంటే ఒక డిజైన్కి మధ్యలో వేరియేషన్గా మనకి ఈ బోర్డర్ అనేది యాడ్ చేశారనమాట. టోటల్ 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. అలాగే టోటల్ శారీ అంతా చూసినట్లయితే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది డిజైన్ అంతా కూడా. పళ్ళు ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉందో అదే కలర్ బ్యాక్గ్రౌండ్తో మనకి డిజైన్ కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి జరీ తీసుకుని దాంట్లో కట్ వర్క్ స్టైల్లో పళ్ళు కలర్ కనిపించే విధంగా మనకు ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఇదే టర్నింగ్ క్రీపర్ యాజ్ ఈజ్గా మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే కొంచెం బిగ్ సైజ్లో బోర్డర్ క్రియేట్ చేశారనమాట. కింద కడ్డీ బోర్డర్ టైప్లో మనకి ఒక డిజైనర్ బోర్డర్ కనిపించే విధంగా ఇచ్చేసి మధ్యలో మనకి ఈ కట్ వర్క్ స్టైల్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఓన్లీ ప్లెయిన్ కాకుండా లైట్ మెహందీ గ్రీన్ కలర్ షేడ్ కనిపిస్తుంది. దాంట్లో కూడా మనకి లోటస్ ఫ్లవర్ని యాడ్ చేసి ఇక్కడ జిగ్జాగ్ లైన్ ఇచ్చారనమాట. శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది. స్కై బ్లూ కలర్లో కొంచెం డార్క్ షేడ్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో టిష్యూ లైన్స్ తీసుకున్నారు. మొత్తం శారీ అంతా హెవీగా కనిపించే విధంగా దీంట్లో మనకి ఫస్ట్ బిగ్ సైజ్ బుటీస్ చూద్దాము. బిగ్ సైజ్ బుటీస్ వచ్చేసి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ జరీ వర్క్తో మనకి మ్యాంగోస్ టైప్ ఆఫ్ లీవ్స్ తీసుకున్నారనమాట. ఒక ఫ్లవర్ చుట్టూ మ్యాంగో లీవ్స్ లాగా ఇచ్చారు. దాని తర్వాత ఏంటంటే టోటల్ శారీ అంతా కూడా ఈ బంచెస్ తీసుకుని దాని తర్వాత మనకి అంటే హెవీగా కనిపించడం కోసం మనకి చిన్న చిన్న బుటీస్ని కూడా క్రియేట్ చేశారు. అంటే జరీతో పెద్ద బుటీస్కి మధ్యలో గ్యాప్స్ కనిపించకుండా ఈ గ్యాప్ మొత్తం కూడా మనకి చిన్న బుటీస్తో ఫిల్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా హెవీగా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. పళ్ళు కలర్ కాంబినేషనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు. టోటల్గా మనకి చిన్న చిన్న మామిడి పిందెల డిజైన్ వచ్చిందనమాట. బ్లౌజ్ మొత్తం కూడా మనకి మామిడి పిందెల డిజైన్ వచ్చింది. అది కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. పైన బోర్డర్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా అదే బోర్డర్ మనకి సింగిల్ క్రీపర్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద మనకి శారీలో ఎట్లయితే చూసామో కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి 20,889 మేడం. నెక్స్ట్ శారీ ఇది కంచిపట్టులో కామధేను పట్టు మేడం. ఇది కంచిపట్టులోనే కామధేను పట్టు. ఓకే. పళ్ళు పార్ట్ మొత్తం కూడా హెవీ జరీ కనిపించే విధంగా బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకి రెడ్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. దాంట్లో మనకి జరీలో ఒక లేయర్ లాగా ఇచ్చారనమాట. 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి జరీ లైన్ అలాగే మనకి రెడ్ కలర్ లైన్స్ లాగా కనిపించే విధంగా ఇచ్చారు. ఎటువంటి ఫ్లవర్ డిజైన్ కానీ లేకపోతే బర్డ్స్ డిజైన్ కానీ ఇవ్వకుండా టోటల్గా మనకి కడ్డీ బోర్డర్ టైప్లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఏదైతే తీసుకున్నారో సేమ్ అదే టైప్లో మనకి 2 సైడ్స్ శారీ మొత్తం కూడా 2 సైడ్స్ మనకి సేమ్ లైన్స్ బోర్డరే కంటిన్యూ అవుతుంది. శారీ మిడిల్లో ఎలా ఉందో చూద్దాం. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. అది కూడా మనకి హెవీ జరీ కనిపించే విధంగా ఉంది. బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అండి. లైన్స్ బోర్డర్ ఏదైతే కనిపిస్తుందో అదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఇక్కడ డిజైన్ వచ్చేసి మనకి ఓన్లీ కట్ వర్క్ స్టైల్లో ప్యాచెస్ మనకి ప్యాచ్ వర్క్ ఎలా అయితే మనకి డిజైన్ చేస్తారో శారీస్ మీద ఫ్యాన్సీ శారీస్కి అదే టైప్లో ఉంది. కానీ ఇదంతా కూడా మనకి వీవింగ్లోనే వచ్చేసింది. సేమ్ సపరేట్గా ప్యాచ్ వర్క్ తీసుకున్నట్టే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా కట్ వర్క్ స్టైల్లో శారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి ఒక లీఫ్ వర్క్ ఇచ్చారు. అది కూడా మనకి నార్మల్గా ప్లెయిన్ లీఫ్ లాగా కాకుండా మనకి కొంచెం బ్రాడ్గా కనిపించే విధంగా లీఫ్ వర్క్ ఇచ్చారు. దాని లోపల కూడా మనకి ఈనెల్ లాగా గోల్డ్ కలర్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా చాలా స్టైలిష్గా లీఫ్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. మనకి బ్లౌజ్ అనేది బాగా ఎలివేట్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిలో డాట్స్ డిజైన్ ఉంటుంది. ప్లస్ అలాగే మనకి చిన్న చిన్న బుటీస్ కూడా ఇచ్చారనమాట. 2 సైడ్స్ మనం బోర్డర్స్ చూసినట్లయితే శారీలో ఏదైతే మనకి లైన్స్ బోర్డర్ ఇచ్చారో సన్నటి లైన్స్ తెలిసే విధంగా అదే బోర్డర్ని ఈ బ్లౌజ్ పార్ట్కి 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 20,889 మేడం. నెక్స్ట్ సారీ వస్త్రకళ పట్టు మేడం, కంచి పట్టులో వస్త్రకళ పట్టు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ మొత్తం కూడా మనకి బ్లూ షేడ్లో తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్. దీంట్లో డిజైనింగ్ వచ్చేసి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్, అంటే సారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఈ 2 కలర్స్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. దీంట్లో డిజైనింగ్ వచ్చేసి మనకి డైమండ్ లుక్ కనిపిస్తుంది. ఇది మొత్తం కూడా మనకి జరీతో డిజైన్ చేసి లోపల చిన్న ఫ్లవర్ లాగా 4 పెటల్స్తో ఏదైతే కనిపిస్తుందో అది దానికి అవుట్లైన్ అంతా వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ ఇచ్చారు.
సో దానివల్ల ఏంటంటే మనకి కొంచెం షేడెడ్లో కనిపిస్తుంది, గ్రీన్ అండ్ బ్లూ కలర్ షేడెడ్లో. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న డైమండ్స్, దాని లోపల మనకు ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి మిడిల్ పార్ట్ మొత్తం కూడా అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీ వచ్చింది, మిడిల్ పార్ట్ అంతా కూడా కట్ వర్క్ స్టైల్లో మనకి మ్యాంగో డిజైన్ కనిపిస్తుంది. మొత్తం ఒక సన్నటి క్రీపర్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి ల్యాంప్ టైప్లో చిన్న ప్రమిద పెడితే ఏ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుందో అదే డిజైన్ని మనకి ఒక టర్నింగ్ క్రీపర్ టైప్లో క్రియేట్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి అంటే పళ్ళుకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఇచ్చారనమాట. శారీలో మిడిల్ పార్ట్కి సంబంధించి బోర్డర్ చూసినట్లయితే మనం పళ్ళులో వేరియేషన్ చూసాం కదా, ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. దాని లోపల అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అండ్ ప్లెయిన్ టర్నింగ్ క్రీపర్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా టోటల్ మనకి కొంచెం లీఫ్ కలర్ అంటే లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ మనకి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ అంటే మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ వచ్చింది శారీలో. దీంట్లో అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ అవుట్లైన్, సన్నటి అవుట్లైన్ అంతా కూడా మ్యాంగో డిజైన్ కనిపిస్తుంది. ఈ మ్యాంగో డిజైన్ అంతా కూడా గ్రీన్ కలర్తో ఇచ్చారనమాట. అంటే ఇక్కడ ఏ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నారో ఆ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ తీసుకున్నారు. లోపలంతా కూడా మనకి గోల్డ్ కలర్తో సన్నటి క్రీపర్ వర్క్ వచ్చింది. శారీ మొత్తం కూడా దగ్గరగా చిన్న చిన్న మ్యాంగో బుటీస్ని టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. పళ్ళు కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి యాంటిక్ జరీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. ఈ సన్నటి డిజైన్ ఏదైతే ఉందో ఈ సన్నటి ఫ్లవర్ డిజైన్ లోపల ఫిల్లింగ్ అంతా కూడా యాంటిక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. అవుట్లైన్ అంతా కూడా మనకి శారీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే ఇంతకుముందు మనం పళ్ళులో ఏ బోర్డర్ అయితే చూసామో ఆ బోర్డర్ని కంటిన్యూ చేశారనమాట. కడ్డీ బోర్డర్ తీసుకుని అడ్జస్ట్లో మనకి టెంపుల్ డిజైన్ కనిపిస్తుంది కదా, ఆ డిజైన్ వచ్చేసి మనకి ఇంతకుముందు పళ్ళులో చూసాము ఆ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 28,889 మేడం. నెక్స్ట్ సారీ అండి కంచిలోనే వస్త్రకళ పట్టు మేడం. టోటల్ కాంట్రాస్ట్ అండి. మనకి సారీ అంతా కూడా ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది. అలాగే పళ్ళు చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ అండ్ బ్రైట్ కలర్ కాంబినేషన్ బ్లూ ఇచ్చారు. దీంట్లో మనకి పర్పుల్ షేడ్ కూడా మిక్స్ చేస్తారనమాట. బ్లూ కలర్లోనే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా జిగ్జాగ్ లైన్స్ లాగా తీసుకున్నారు. ఈ లైన్స్లో కూడా మనకి డిజైన్ అనేది వేరియేషన్ కనిపిస్తుంది. మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు, ఇక్కడ పర్పుల్ కలర్తో మనకి డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ అగైన్ మ్యాంగో డిజైన్ ఇట్లా మనకి మిడిల్ పార్ట్ మొత్తం కూడా క్రియేట్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఇక్కడ కూడా బ్లూ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో బంచెస్ లాగా ఉన్నటువంటి ఒక బోర్డర్ తీసుకున్నారు. ఎడ్జ్లో చూసినట్లయితే మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఫుల్ 1 మీటర్. పళ్ళు ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్తో మనకి ఇక్కడ బోర్డర్ డిజైనింగ్ ఇచ్చారు. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని పికాక్ బాడీ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఈ నెమల పించాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి 2 కలర్స్ కాంబినేషన్ బ్లూ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే పర్పుల్ కలర్తో బాడీ పార్ట్ తీసుకున్నారు అవుట్లైన్, ఇక్కడ మనకి బ్లూ కలర్తో ఇచ్చారనమాట. ఈ సేమ్ బోర్డరే కింద కూడా కంటిన్యూ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఆరెంజ్ షేడ్ వచ్చింది. ఆరెంజ్ షేడ్ పైన మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, ఎక్కువ హెవీ జరీ కనిపించే విధంగా. ఈ శారీ పైన ఏంటంటే మనకి కట్ వర్క్ స్టైల్లో సన్నటి క్రీపర్ని క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. ఈ క్రాస్ లైన్స్ మొత్తం కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, అంటే క్రీపర్ పార్ట్ మొత్తం కూడా. ఈ ఫ్లవర్ డిజైన్లోనే మనకి వేరియేషన్ అనేది చూపించారు. లోపలంతా కూడా ఆరెంజ్ పైన టిష్యూ పెటల్స్ తీసుకున్నారు. తర్వాత ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్తో మనకి షేడెడ్లో ఒక చిన్న చిన్న పెటల్స్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ అనేది ఇట్లాగే మనకి షేడెడ్లో కంటిన్యూ అవుతుంది. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తో మనకి కట్ వర్క్ స్టైల్లో మొత్తం క్రీపర్ అంతా ఇచ్చారు. కాంట్రాస్ట్ అంటే పళ్ళు వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ ఇస్తారు. శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో పళ్ళులో శారీలో అదే బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 21,889 మేడం. ఇది లైట్ వెయిట్ వస్తుంది మేడం కంచి పట్టులనే. ఇది బ్లూ అండ్ పర్పుల్ మిక్స్ ఉంది శారీ. కల్నేత బ్యాక్గ్రౌండ్తో అంటే శారీ మెయిన్ కలర్ వచ్చేసి మనకి డార్క్ బ్లూ కలర్ వచ్చిందండి. ఈ కలర్కి కొంచెం డల్ ఫినిషింగ్తో మనకి పళ్ళు డిజైన్ చేశారు, అంటే కల్నేత వచ్చింది. ఈ కలర్కి మనకి మధ్యలో ఎల్లో కలర్ మిక్స్ అవ్వడం వలన ఈ కలర్ కనిపిస్తుంది కొంచెం డల్ ఫినిషింగ్తో. దీనిపైన అంతా కూడా మనకి డైమండ్ లాగా డిజైన్ ఇచ్చేసి డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ అంతా కూడా మనకి జరీతో ఇచ్చారు. లోపల ఏదైతే మనకి లీఫ్ వర్క్ అండ్ ఫ్లవర్ వర్క్ కనిపిస్తుందో ఇదంతా కూడా కట్ వర్క్ స్టైల్లో శారీ అంటే పళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా ఇచ్చారు.
అలాగే 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి హెవీగా ఒక ఫ్లవర్ ఇచ్చేసి మొత్తం జరీ ఫిల్లింగ్తో ఫ్లవర్ ఇచ్చేసి మధ్యలో గ్రీన్ కలర్ టచ్ చేశారు. లీఫ్ అటు ఇటు మనకు ఒక లీఫ్ ఇచ్చారు. ఇది మనకు ఒక బోర్డర్ లాగా క్రియేట్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి శారీ బ్యాక్గ్రౌండ్లో కూడా కలవడం వలన కొంచెం హెవీగా కనిపిస్తుంది. సేమ్ ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా అంటే కల్నీత బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ కలర్ కూడా మనకి ఇట్లాగే ఇచ్చారు. పైన బోర్డర్ వచ్చేసరికి నార్మల్గానే ఉంది, అంటే సన్నటి లైన్స్ లాగా ఇచ్చారనమాట. పళ్ళు కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ లైన్స్ తీసుకుని ఎడ్జెస్లో మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఇదే డిజైన్ మనకి సెకండ్ వైపు కూడా కంటిన్యూ అవుతుంది, కాకపోతే కొంచెం స్మాల్ సైజ్ ఇచ్చేసి ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. మొత్తం అవుట్లైన్ అంతా కూడా శారీ బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా ఇచ్చారు. కొంచెం డల్ ఫినిషింగ్తో లోటస్ ఫ్లవర్ లోపల ఫిల్ చేశారు. ఈ లోటస్ ఫ్లవర్ మొత్తం కూడా కొంచెం డిజైనర్ వేర్ అనమాట, అంటే పైన మొత్తం ప్లెయిన్ కనిపిస్తుంది, కింద వచ్చేసరికి మనకి లోటస్ ఫ్లవర్ వచ్చేసరికి ఈ బోర్డర్ అనేది మనకి హెవీ లుక్ కనిపిస్తుంది. మొత్తం టోటల్ శారీ అంతా కూడా పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి ఈ డబుల్ బోర్డర్ అనేది ఉంటుంది. ఈ పైన బోర్డర్ ఏదైతే చూస్తున్నామో ఈ బోర్డర్ ఇంతకుముందు మనం పైన చూసాం కదా, కాకపోతే పైన మనకి కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారు, ఇక్కడ స్మాల్ సైజ్లో ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ డార్క్ కలర్ అవ్వడం వలన దీంట్లో ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా మనకి హెవీగా ఫుల్ శారీ అంతా కూడా మనకి బ్రోకెట్ స్టైల్లో కనిపిస్తుంది. ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ అంతా కూడా మనకి హెవీగా ఇచ్చారు జరీ. అలాగే లీఫ్కి వచ్చేసరికి కొంచెం డల్ ఫినిషింగ్ తీసుకున్నారు. మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా సైజెస్లో మనకి డిఫరెన్స్ చూపించారు. ఇక్కడ మనకి బిగ్ సైజ్ ఉంది, ఇక్కడ కొంచెం స్మాల్ సైజ్. ఇట్లాగే మనకి టోటల్ శారీ అంతా కూడా లీఫ్ వర్క్ అండ్ స్టెమ్ అంతా కూడా మనకి డల్ ఫినిషింగ్ ఉంటుంది. ఫ్లవర్ డిజైన్ బాగా హెవీగా కనిపించే విధంగా ఉంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? కాంట్రాస్ట్ వస్తుంది. టోటల్ ప్లెయిన్ ఇచ్చారా? ప్లెయిన్. ఓకే, టోటల్ మనకి ప్లెయిన్ ఉంటుంది. అలాగే పైన బోర్డర్ సేమ్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు, శారీలో ఉన్న బోర్డరే. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ డిజైనే ఉంటుంది, కాకపోతే డల్ ఫినిషింగ్తో ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత? 8,989 మేడం. నెక్స్ట్ శారీ అండి, ఇది కంచి పట్టులో కుబేరా పట్టు మేడం. పళ్ళులో వచ్చేసరికి మిడిల్లో మనకి చెక్స్ టైప్లో డిజైన్ తీసుకున్నారు. లోపల మనకి మజంటా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అలాగే ఇంకొక బోర్డర్ చూసినట్లయితే మనకి అంటే లైన్స్ లాగా తీసుకున్నారు మొత్తం కూడా. ఒక లైన్ వచ్చేసి మనకి చెక్స్ లాగా ఇచ్చారు, డైమండ్ లుక్ కనిపించే విధంగా. ఇంకొక లైన్ వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్. లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీతో ఉంటుంది. ఇక్కడ మనకి పింక్ షేడ్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి లైట్ బేబీ పింక్ ఉంటుంది, ఇక్కడ మనకి డార్క్ పింక్ కలర్తో అవుట్లైన్ ఇచ్చారు, మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మిడిల్ పార్ట్లో ఏదైతే చూసామో మళ్ళీ సేమ్ అదే లైన్. ఇట్లా ఆల్టర్నేట్ లైన్స్తో మనకి కంటిన్యూ చేశారనమాట. 1 మీటర్ ఫుల్ కంటిన్యూ ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసరికి కడ్డీ స్టైల్లో నార్మల్గానే ఇచ్చేసారు. కింద బోర్డర్లో మనకి వేరియేషన్ చూపించారు. పైన బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ని కింద కంటిన్యూ చేస్తూనే ఎక్స్ట్రా మనకి ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారనమాట. అది మనకి పికాక్స్ బోర్డర్. కాకపోతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనకి నార్మల్గా పళ్ళు ఏ కలర్ అయితే తీసుకుంటారో అదే కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ ఇస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన పికాక్ అలాగే ఇంకొకటి మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అంటే డబుల్ బోర్డర్ స్టైల్లో తీసుకుంటారు. డబుల్ బోర్డర్స్. ఓకే, శారీ మొత్తం పిస్తా గ్రీన్ కలర్లోనే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో లైన్స్ ఇచ్చారు. దానిపైన వచ్చేసరికి హెవీ జరీతో మనకి ఒక ఫ్లవర్ డిజైన్. దాని అవుట్లైన్ అంతా కూడా ఇంతకుముందు మనం బోర్డర్లో ఏ కలర్ అయితే బ్లూ కలర్ చూసామో ఆ కలర్తో మనకి ఇక్కడ అవుట్లైన్ ఇచ్చారనమాట. ఈ క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి కొంచెం డల్ ఫినిషింగ్తో తీసుకున్నారు. డార్క్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ వస్తుంది. ఓకే, పళ్ళు కలర్ కాంబినేషనే వచ్చింది. దీనిపైన మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు మిడిల్ పార్ట్లో. అలాగే పైన బోర్డర్ కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతుంది. కింద కూడా మనకి డబుల్ బోర్డర్ ఇచ్చారు కదండి, పికాక్స్ అండ్ మ్యాంగో డిజైనర్ బోర్డర్. సేమ్ అదే డిజైనర్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 21,889 మేడం. నెక్స్ట్ శారీ అండి, కంచిపట్టులోనే హాఫ్ అండ్ హాఫ్ మేడం, పైతాని బార్డర్లో. కంచిపట్టులోనే హాఫ్ అండ్ అంటే స్కర్ట్ బోర్డర్. స్కర్ట్ బార్డర్లో హాఫ్ అండ్ హాఫ్. టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే కలర్ ఉంటుందండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా కాంట్రాస్ట్ పళ్ళు ఇవ్వకుండా శారీ మెయిన్ కలర్ ఏ కలర్ అయితే రెడ్ కలర్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్తో మనకి అంటే పళ్ళు కూడా డిజైన్ చేశారు. కాకపోతే చాలా డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి మొత్తం టిష్యూ బ్యాక్గ్రౌండ్ జరీ హెవీగా కనిపించే విధంగా ఇచ్చారు. దీని లోపల లీఫ్ వర్క్ ఏదైతే ఉందో ఇది మనకి శారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే తీసుకున్నారో రెడ్ కలర్ ఆ కలర్ కనిపించే విధంగా కట్ వర్క్ స్టైల్లో వచ్చింది. మనకి ఎడ్జెస్లో చూసినట్లయితే ఇంకొక క్రీపర్ని కూడా క్రియేట్ చేశారు. ఇది మొత్తం మనకి జరీతో వచ్చింది అనమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి రెడ్ కలర్ కనిపించే విధంగా వచ్చింది. ఇది వచ్చేసి మనకి బోర్డర్ అండి. బోర్డర్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ కొంచెం డల్ ఫినిషింగ్ తీసుకుని దానిపైన మనకి మొత్తం పింక్ కలర్తో ఫ్లవర్ డిజైన్, లోటస్ ఫ్లవర్, అలాగే క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి డార్క్ గ్రీన్ కలర్తో ఇచ్చారు. అంటే బాగా హైలైట్ అవుతుంది బోర్డర్ పైన. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు, పింక్ అండ్ గ్రీన్ కలర్ ఉన్నటువంటి బోర్డర్. దాంతోపాటు ఎక్స్ట్రా మనకి స్కర్ట్ బోర్డర్ అని చెప్పారు కదా, ఇట్లా వచ్చిందండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రెడ్ కలర్ తీసుకుని దానిపైన మనకి ఫ్లవర్ అండ్ క్రీపర్ డిజైన్ ఇచ్చారు. ఇది కూడా మనకి ఏదో ముద్ద డిజైన్ లాగా కాకుండా దాంట్లో సన్నటి ఈనెల్ లాగా కట్ వర్క్ స్టైల్లో శారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా లీవ్స్లో అలాగే ఫ్లవర్లో కూడా
సన్నటి లైన్స్ ఇచ్చారు. ఆ లైన్స్ ఇవ్వడం వల్ల ఇది చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఈ బోర్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ తో ఒక పూత వేస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే లుక్ కనిపిస్తుందండి. దానిపైన మనకి సింపుల్ గా అంటే హెవీ డిజైన్ ఇవ్వకుండా సింగిల్ ఫ్లవర్ డిజైనే ఇచ్చారు, కాకపోతే దగ్గరగా ఇచ్చారు. ఇదంతా కూడా శారీ బ్యాక్గ్రౌండ్ రెడ్ ఉంది కదా, అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. వేరే ఏ కలర్ అనేది యూజ్ చేయకుండా ఓన్లీ బోర్డర్లో మాత్రమే పింక్ అండ్ గ్రీన్ కలర్ ఇచ్చేసి మిగిలిన శారీ డిజైన్ మొత్తం కూడా రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మాత్రమే కనిపిస్తుంది. ఫుల్ శారీ పైన పార్ట్ మొత్తం కూడా షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి సింగిల్ ఫ్లవర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వస్తుంది మేడం. ఓకే, ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ అంటే శారీ పార్ట్ మొత్తం హెవీ ఉంది కదా, హెవీ ఉంది. ప్లెయిన్ కాకపోతే ఇంత హెవీ ఉన్నటువంటి శారీకి మొత్తం మనకి టోటల్ ప్లెయిన్ ఇచ్చారు కదా, మనం పింక్ కలర్ కానీ గ్రీన్ కలర్తో ఇంకేదైనా ఎక్స్ట్రా వర్క్ చేయించుకున్నట్లయితే కనుక ఇంకా బాగుంటుందండి, మొత్తం హైలైట్ అవుతుంది. ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఈ శారీకి మనకి మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి 2 sides సేమ్ బోర్డర్ అంటే గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్తో లోటస్ క్రీపర్ ఏదైతే ఇచ్చారో అది మాత్రమే ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 21,889 మేడం. ఓకే శ్రీకాంత్ గారు, శ్వేతా సారీ మందిర్లో ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. చూసారు కదండి, పట్టు శారీస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా శారీ మందిర్కి విజిట్ చేయండి. మరొకసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.